మీకు లాస్ట్ ఎలక్షన్స్‌లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ మీరెందుకు అటువైపు ఆలోచించలేదు? పోటీ చేసే అవకాశం ఆ ఎలక్షన్ టైంకి బహుశా ఈ సంఘటన జరిగి 2 నెలలు దాటి 3 నెలలు అయ్యిందండి అంతే. అంటే ఇప్పుడు నేను బయటికొచ్చాను. ఎంత కష్టంగా వచ్చానో నాకు తెలుసు. అవును. ఎంత పెయిన్ అంటే ఇప్పటికి కూడా దాని నుంచి మీరు బయట ఇప్పటికీ ఉంటది, అది ఎప్పటికీ ఉంటది. కానీ గాయం పచ్చిగా ఉన్నప్పుడు ఉండే పెయిన్ ఇంకో రకంగా ఉంటది. అవును. అంటే అట్లనే అదేదో మానిపోతుందని నేను అనను, అది మానదు. కానీ ఎప్పుడు నేను అడుగు బయటికి పెట్టలేదు కదా అప్పటి వరకు. పెట్టినా నేను సాయితో పాటే పెట్టాను కదా. నేను సింగిల్ గా అడుగు బయటికి పెట్టి చూసింది, మాట్లాడింది లేదు, ఏదన్నా చేసింది కూడా చాలా తక్కువ కదా. ఒకవేళ చేసినా సాయి సహకారంతో చేశానే తప్ప నేను సింగిల్ గా చేయలేదు ఎప్పుడు. సో ఫస్ట్ నేను నిలబడాలి కదా. ఇప్పుడు నేనే పడిపోయాను. ఎలా పడిపోయానంటే ఇంకా బహుశా జీవితంలో మళ్ళీ నిలదొక్కోలేనట్టు పడిపోయాను. అటువంటప్పుడు నాకే నిలబడే శక్తి లేదు. అది అంటే మనము ఎవరిదైనా ఏది వాళ్ళకు భరించే వాళ్ళకే తెలుస్తుందండి ఆ నొప్పి. కాబట్టి నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో నా గుండెల్లో, నా గొంతులో, నా జీవితంలో ఉన్న పెయిన్ అంతా ఆపి పెట్టి మాట్లాడాను, పరిగెత్తాను. నాకు సాధ్యమైనంత వరకు రాజకీయంలో ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాను. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అనేది చిన్న విషయమేం కాదు. వచ్చి ఫెయిల్ అయిపోతే సాయి అనుకున్న దానికి అర్థం ఉండదు. ఇప్పుడు నాకు కొంత అనుభవం వచ్చిన తర్వాత, కొంత నేనేంటో తెలిసిన తర్వాత, పోనీ అక్కడున్న వాతావరణం అనుకోండి, అక్కడున్న రాజకీయ పరిస్థితులు అనుకోండి, నాయకుల స్థితిగతులు అనుకోండి, ప్రజల ఏం కోరుకుంటున్నారు అనుకోండి, అవన్నీ తెలియకుండా సరే నేను వెళ్ళి నిలబడి, లేదు నేను ఆశించు, లేదు నాకు అవకాశం వచ్చు, నేను వెళ్ళి నిలబడి ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయినా సాయి 15 ఏళ్ల శ్రమని నేను వెనక్కి అంటే ఒక రకంగా నేను అది నాశనం చేసిందాన్ని అయితాను. కాబట్టి నాకు నేనేంటో తెలియకుండా, నాకేందో తెలియకుండా, అంటే నాకేందో అంటే నాకు అక్కడ విధానం తెలియకుండా నాకు అలా దిగడం ఇష్టం లేదండి. గ్రౌండ్ తెలుసుకునే దిగుదాం అనుకున్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారు మీరు రిలేటివ్స్ అనేసి అంటే సరే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నది ఎక్కువ మొత్తంలో వాళ్ళ ఒకటే పట్టుకొని ఎక్కువ మొత్తంలో చెప్తుండొచ్చు. కామన్ గా ఒకటే సామాజిక వర్గం నుంచి ఒకటే జిల్లా బంధుత్వం ఉండడం అనేది ఒక సహజమైన విషయం. ఓకే, దాన్ని అంటే మనకు తెలిసిందే సోషల్ మీడియాలో అంటే కేవలం జిల్లా అది జిల్లా అని కాదు, సరే బంధుత్వం ఉంది కానీ ఉంది కదా అని ఏ రోజు మేము పెద్ద మొత్తంలో కలిసిన సందర్భాలు లేవు, పెద్ద అట్లా ఎటువంటి సందర్భం లేదండి. ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా రజనీ గారిని ఇన్వైట్ చేశారు కాంగ్రెస్ లోకి అనేసి, ఆ బంధుత్వం వల్ల ఇన్వైట్ చేశారు, ఆవిడ వెళ్తాది అనేసి, ఆ సామాజిక వర్గాన్ని అనుకూలంగా మార్చుకున్నారా? లేదండి, అంటే ఇప్పుడున్న మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈవెన్ పబ్లిక్ కావచ్చు, సరే నేను ఏమో ఎవరిని ఏది నిందించట్లేదు. అంటే విషయము లోపలికి వెళ్ళి రజనీ ఏం మాట్లాడింది, లేదు ఇంకొక వ్యక్తి ఏం మాట్లాడింది అనే దానికంటే మీదున్న హెడ్డింగ్కే ఎక్కువ ప్రయారిటీ ఉంది. అది సహజంగా ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడినప్పుడు అదే హెడ్డింగ్ కానీ వివరణ ఇస్తాం కదా, ఆ వివరణ అంతా హెడ్డింగ్ లో ఉండదు కదా. దీన్ని మలుచుకోవడం, దీన్ని మార్చుకోవడం, ఇది అట్లా నేను ఎప్పుడూ ఆలోచించట్లేదు. నాదైన రాజకీయ ప్రణాళిక నాకు ఉంది, నన్ను నడిపించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇప్పటి వరకు నన్ను నడిపించారు కదా, ఇప్పటి వరకు కూడా నాకు ధైర్యం ఇచ్చారు. అధైర్యపడట్లేదు నేను. మళ్ళీ కింద పడ్డానేమో బహుశా, కాకపోతే నిలబడతాను. కాబట్టి రాజకీయాల్లో దీన్ని ఇట్లా మలుచుకుందాం, దాన్ని బహుశా ఆ రకమైన రాజకీయాలు చేసే దశకు నేను ఇంకా రాలేదేమో.